ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన ఓటు హక్కును కాపాడుకునేందుకు సన్నద్ధం కావాల్సిన అవసరాన్ని ప్రజలు గుర్తించాలని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ గౌస్పీర్ పిలుపునిచ్చారు. కడప నగరంలోని అల్మాస్పేట సర్కిల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ పాలకుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గౌస్పీర్ మాట్లాడుతూ గతంలో నరేంద్ర మోడీ గుజరాత్ మోడల్ను దేశవ్యాప్తంగా తీసుకువస్తామని చెబితే అందరూ గుజరాత్లో జరిగిన అభివృద్ధి దేశమంతటా జరుగుతుందని, ఆర్థికంగా దేశం బలోపేతం అవుతుందని, ఉద్యోగాల కల్పన ద్వారా నిరుద్యోగులను ఆదుకుంటారని నమ్మారన్నారు. ప్రస్తుతం ప్రజలకు వాస్తవాలు తెలిసి వస్తున్నాయన్నారు. గుజరాత్లో లాగా అక్రమాలకు పాల్పడి వరుసగా అధికారంలోకి వచ్చినట్లు దేశంలో కూడా అక్రమాలకు పాల్పడి అధికారాన్ని కొనసాగిస్తున్నట్లు స్పష్టమైందన్నారు. ఓట్ చోర్ గద్ది చోర్ అనేది ఒక నినాదం కాదు. ఇది జనాలు అనుకుంటారు, కొందరు ఈ బీజేపీ వాళ్ళు అనుకుంటున్నారు ఇది ఒక నినాదమని. ఇది నిజం, నిర్భయంగా ప్రతి ఒక్కరు పలకాల్సిన నిజం. ఇది ఈరోజు ప్రతి పల్లెటూరు నుంచి, ప్రతి గ్రామం నుంచి, ప్రతి పట్టణం వరకు ధ్వనిస్తున్న ప్రతిధ్వని ఏంటంటే ఓట్ చోర్ గద్ది చోర్. దీంట్లో నిజాలను ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఈ బాధ్యత తీసుకున్నారు. షర్మిలమ్మ గారు, జ్యోతమ్మ గారు కూడా ఆ మిషన్ను, ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకునేదానికి ఇక్కడ పనిచేస్తున్నారు. మనం గమనించినట్టయితే మనకు ప్రజలకు మభ్యపెట్టడం జరిగింది. ఏమని మభ్యపెట్టినారయ్యా? గుజరాత్ మోడల్, గుజరాత్ మోడల్, గుజరాత్ మోడల్ అని. గుజరాత్ మోడల్ అంటే అందరూ ఏమనుకున్నారు? ఆర్థిక అభివృద్ధి పరంగా మరియు ఉద్యోగాల పరంగా అమితంగా ఉద్యోగాలు ఇస్తారులే, ఇంకా అన్ని విధాల అభివృద్ధి చెందుతుందిలే అని గుజరాత్ మోడల్ అని అందరినీ నమ్మించినారు. కానీ ఈరోజు చూసినట్టయితే ఆ గుజరాత్ మోడల్ ఏంటంటే ఓట్ చోరీ మోడల్. అభివృద్ధి మోడల్ అనుకున్నాం కాదు, అది ఓట్ చోరీ మోడల్. మనం ఏమనుకున్నాం? ఉద్యోగాలు ఇప్పించే మోడల్ అనుకున్నాం, కాదు, ఓట్ చోరీ మోడల్. ఎలాగైతే గుజరాత్లో ఓట్ చోరీ చేసి ఆయన కంటిన్యూగా సీఎం అయినారో, ఇప్పుడు పిఎం గురుకు వెళ్ళినారు, అదే ఓట్ చోరీ మోడల్ దేశమంతా తీసుకునేదానికి చేస్తున్న అతిపెద్ద ప్రయత్నమే ఇది ఓట్ చోరీ. ఎలాగైతే గాంధీ గారు అన్నారో మన హక్కు కోసం మన కర్తవ్యాలను మనం నిర్వర్తిస్తేనే మన హక్కు మనం పొందగలమని, అదే విధంగా ఆ సమయం ఇప్పుడు ఆసన్నమైంది. ఎందుకంటే మనం అనుకున్నాం మన హక్కు ఏంటి? ఓటు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు ఇచ్చిన మహా ఆయుధం, గొప్ప ఆయుధం, మనకు కావాల్సిన నాయకుడు. మన ఊరికి, మన దేశానికి, మన రాష్ట్రానికి, మన జిల్లాకు, మన పట్టణానికి, మన పల్లెకు ఎవరైతే ప్రగతి వైపుకు తీసుకుని వెళ్తారో వాళ్ళని మనం ఎన్నుకునే దానికి ఇచ్చిన హక్కు ఒక రాజ్యాంగం పరంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం పరంగా ఉండే హక్కు ఏందిరా అంటే అది ఓటు. ఆ ఓటు హక్కును మనం అనుకుంటున్నాం, అంటే జనాలు అనుకుంటున్నారు మనకందరికీ ఉందిలే ఆ హక్కు అని. కానీ ఆ హక్కు మనకు తెలియకుండానే రాత్రికి రాత్రి తొలగించబడుతుంది. మీరు చూసినట్టయితే అలెన్ ఫైల్స్ అని రాహుల్ గాంధీ గారు రీసెంట్గా ఇప్పుడు ఇచ్చిన ప్రెస్ మీట్లో రాత్రికి రాత్రి ఉదయం 4 గంటలకు ఇద్దరి ఓట్లను తొలగించబడినాయి అనమాట. ఆ ఓట్లు ఎవరైతే తొలగించినాడో ఆయన కూడా తెలియదు. 4 గంటలకు పాపం ఆయన నిద్రపోతున్నాడు, చూస్తే 2 ఓట్లు వెళ్ళిపోయినాయి. ఇది కంప్లైంట్ ఇచ్చి ఆయనతో మాట్లాడితే నాకు తెలియదు అంటున్నారు. కానీ అతని మొబైల్ యూజ్ చేయబడింది. అలాగనే ఇంకొక లేడీతో మాట్లాడితే 6-7 ఓట్లు వెళ్ళినాయి ఆమె మొబైల్ ద్వారా. ఆమె కూడా తెలియదు, ఆమెకు మొబైల్ ఆపరేషన్ కూడా సరిగా వచ్చేట్టుగా లేదు. ప్రెస్ కాన్ఫరెన్స్లో రాహుల్ గాంధీ గారు ఆమెతో కూడా మాట్లాడించినారు. అంటే మన మొబైల్తో మన ఓట్లను తొలగించే అవసరం ఏమొచ్చింది? ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో, ఎస్సీ ఎస్టీలు ఉన్నారో, మైనార్టీలు ఉన్నారో, క్రిస్టియన్ ముస్లిం మైనార్టీలు, వీళ్ళు రాజ్యాంగ పరంగా వెళ్ళే కాంగ్రెస్ పార్టీని ఎన్నుకుంటారని వాళ్ళకి తెలిసి వాళ్ళ ఓట్లనే టార్గెట్ చేసి వాళ్ళ మొబైల్ నెంబర్లను యూజ్ చేసుకొని కాల్ సెంటర్ల ద్వారా తొలగించడం జరుగుతుంది. కర్ణాటక సిఐడి 7 సార్లు లెటర్ రాయడం జరిగింది మన చీఫ్ ఎలక్షన్ కమిషన్కి. అయ్యా, ఈ ఓట్లు ఏవైతే తొలగించినారో దాని డీటెయిల్స్ ఇవ్వండి. ఎక్కడి నుంచి తొలగించినారు, దాని కంప్యూటర్ ఐపీ నెంబర్ కాడ నుంచి, ఆ లొకేషన్ కాడ నుంచి ఎన్ని డీటెయిల్స్ ఇవ్వమంటే 7 సార్లు అడిగినా స్పందించని ఈ ఎలక్షన్ కమిషను ఓట్ చోరీ కోసం పోరాడుతున్న రాహుల్ గాంధీని ప్రశ్నిస్తారు అఫిడవిట్ ఇమ్మని. ఏమయ్యా, కోర్టులో నిలబడి ఉన్నారా రాహుల్ గాంధీ గారు అఫిడవిట్ ఇచ్చేదానికి? మీరు చీఫ్ ఎలక్షన్ కమిషన్ నుండి మీ బాధ్యత ఇది, ఎలక్షన్స్ను సమగ్రంగా నిర్వర్తించాలా, ఓట్లు
ప్రతి ఒక్కరికి వారి హక్కు వారికి దొరికే విధంగా మీరు పనిచేయాలా. అది చేయట్లేదయ్యా చూడండి అంటే